ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు పుచ్చకాయతో మేము ముందుకు వచ్చేసాను. ఎక్కడ పట్టినా ఎండాకాలం కుప్పలు కుప్పలుగా రాసులుగా పుచ్చకాయలు అయితే పోసి రోడ్డు మీద అమ్ముతున్నారు కదా. మేమైతే పుచ్చకాయ తీసుకోవటానికి వెళ్ళామండి. అది 10 కేజీలు వెయిట్ అయితే ఉంది, చాలా వెయిట్ ఉంది. అది 250 రూపాయలు అయితే తీసుకున్నారు. మరి ఎండాకాలం మన తాపం తీరాలంటే, మన కడుపు చల్లగా హాయిగా ఉండాలి అంటే, మరి ఎండాకాలం వచ్చిందంటే రైస్తో పని లేదు. చికెన్లు బిర్యానీలు కాకుండా మనం పుచ్చకాయ ఇట్లా డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మజ్జిగ, లస్సీలు ఇంకా రకరకాల కూల్ డ్రింక్స్తోనే కడుపు నిండిపోతుంది కదా. మరి పుచ్చకాయ చూస్తే ఆగుతామా? మరి రండి, కట్ చేశాను కదా. ఎంత పెద్దగా కండ అయితే చాలా బాగా పట్టిందండి. 10 కేజీలు కాయాలి అంటే ఆ రైతు ఎంత కష్టపడి ఉంటాడు కదండి. మరి ఎండాకాలం వచ్చిందంటే ఎండాకాలం మన వానకాలం అనకుండా రైతు మన కొరకు కష్టపడుతూ ఉంటారు. చాలా వెయిట్తో పండించారండి. చాలా బాగా టేస్టీగా ఉంది, న్యాచురల్గా. మరి ఎక్కువ మందులు కొట్టకుండా, మరి నీళ్లు పెట్టడానికైనా రాత్రి అనక పగలనక రైతు కష్టపడి మన కోసం పండించారు. మరి రైతులందరికీ మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే కదా. ఈ కాయే కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ మనం తింటున్నాము, మనం హ్యాపీగా ఉంటున్నాము అంటే రైతు కష్టం చాలా ఉంటుందండి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు రైతులు అయ్యే ఉంటారు. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయారు కదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వండి మీ అందమైన చేతులతో. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.